విజయవాడ తూర్పు నియోజకవర్గంలోని 5వ డివిజన్ క్రీస్తు రాజాపురం సుందరమ్మ వీధిలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పర్యటించారు. గతంలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ప్రాంతానికి నిధులను వినియోగించకుండా ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేసిందని ఎమ్మెల్యే మండిపడ్డారు. గతంలో ఈ ప్రాంతానికి నారా చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 7 కోట్ల రూపాయల నిధులు రోడ్లు వేయడానికి మంజూరు చేశారని గుర్తు చేశారు. తర్వాత అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆ ధనాన్ని దుర్వినియోగం చేశారని ఆరోపించారు. మరొక సమస్య మంచినీటి సమస్య అని, నిరంతరం ప్రజలు నీరు అందేలా నీటి సదుపాయం ఏర్పాటు చేస్తామని, రోజులో 24 గంటలు మంచినీరు అందించడానికి ప్రణాళిక చేస్తున్నామని ఎమ్మెల్యే రామ్మోహన్ చెప్పారు. ఇక కూటమి ప్రభుత్వంలో అన్ని వర్గాల ప్రజలకు అండగా ఉంటామని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు. ఇది కొండ ప్రాంతం మొట్టమొదటి చెబుతా ఉన్నారు. కొండ ప్రాంతంలో ప్రత్యేకమైన దృష్టి పెట్టాల్సి ఉంది. ఇవాళ అక్కడ ప్రజలు చెబుతా ఉన్నారు, రాత్రిపూట 12 నుంచి తెల్లారి 4 వరకు నీళ్లు వచ్చే పరిస్థితి ఉంది. ఆ టైంలో కింద ఉన్న వాళ్ళేమో మోటార్ లాంచ్ చేసేసి వాళ్ళు నిద్రపోతా ఉన్నారు. ట్యాంకులు నిండినా కూడా మోటార్లు ఆపట్లేదు. పైన వాళ్ళకి నీళ్లు రావట్లేదు. వాళ్ళు 5-6 గంటలు ఉన్నా కూడా ఒక బకెట్ నీళ్లు పట్టుకోవడానికి తెల్లారిపోతుందని చెప్పే పరిస్థితులు ఉన్నారు. అందుకే నారా చంద్రబాబు నాయుడు 2014-19 ఈ కొండ మీద 2 ఓవర్ ట్యాంకులు కట్టిస్తుంది, పూర్తి చేయడం జరిగింది. పబ్లిక్ నీళ్లు ఇవ్వడం జరిగింది. మూడోది, ఈ ప్రాంతంలో శంకుస్థాపన కూడా చేయడం జరిగింది. ఆ రోజున అపోజిషన్ ఫ్లోర్ లీడర్ గాను లేదా అపోజిషన్ కార్పొరేటర్ గా ఉన్న భవకుమార్ గారు కూడా సమక్షంలోనే శంకుస్థాపన చేశాం. కాంట్రాక్టర్ అలాట్ చేశాం. కాంట్రాక్టర్ కొంచెం పని కూడా చేశాడు. 2019లో ఈ ప్రభుత్వం రాగానే వీళ్ళు ఏం చేశారంటే 25% లోపు జరిగిన పనులున్న కాంట్రాక్టర్ అని బంద్ చేయమన్నారు. దాంట్లో అది బంద్ పడిపోయింది. ఈ 5 సంవత్సరాల బంద్ ఏదైతే చేశారో అది ఇప్పటి వరకు అదే కొనసాగింది తప్ప ఒక ట్యాంక్ కడదామనే ఆలోచన కానీ లేదా ట్యాంక్ కడదామన్న ఆ గవర్నమెంట్ మీద క్రెడిబిలిటీ లేక, టెండర్లు వేసేవాళ్ళు లేక అది ఆగిపోవడం. ఏదేమైనా కూడా వీళ్ళకి ట్యాంక్ నిర్మాణం కాలేదు, చుక్క నీరు పెరగలేదు. ఇది కొండ ప్రాంతం మొట్టమొదటి చెబుతా ఉన్నా.